మా పార్టీ విధానం అది. ఎవరినైనా ఇబ్బంది పెట్టుడే కార్యక్రమం. మీరు రాజధాని ప్రాంత ఎమ్మెల్యే. సో రాజధాని ఇక్కడ నుంచి తరలించడం లేదా 3 రాజధానులు ప్రకటించిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి అమరావతి పరిస్థితి ఏంటన్నది మీకు పూర్తిగా తెలుసు. ఈ రోజు వరకు కూడా అక్కడ అమరావతి రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. సో ఈ ఎఫెక్ట్ అనేది ఈసారి ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందా లేదా? ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీరు సమర్థించి అసలు ఇదే సరిపోదు, ఇంకా పెద్దది కావాలి, ఇంకా భూమి ఎక్కువ కావాలని చెప్పి మాట్లాడి మా బోటి వాళ్ళందరం పార్టీలో చేరే ముందు మీ వైఖరి ఏంటనే ఒక ప్రధానమైన సమస్య పట్ల వారిని అడగటం, వారు దానికి స్పందించి నేను ఇక్కడ ఆఫీసు కట్టుకుంటున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, నన్ను ప్రశ్నించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీసు లేదు, ఏదో అద్దెళ్లలో ఉంటున్నారని చెప్పి వ్యాఖ్యానం చేసి మా బోటి వాళ్ళందరినీ నమ్మించి మరి తర్వాత వారి వైఖరి మార్చుకోవటం అంటే అది ద్వంద్వ వైఖరే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎవరికి చెప్పి ఇక్కడ రాజధాని పెట్టారని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన బహిరంగంగానే చెప్పారు, అక్కడ నిర్మించారు, అసెంబ్లీలోనే మనం మద్దతు ఇచ్చాం. చివరికి 3 రాజధానులని ఏమీ లేకుండా చేశాం కదా. ఏ రాష్ట్రానికైనా మనకు కుటుంబానికైనా ఒక వ్యక్తికైనా ఒక అడ్రస్ ఉండాలి. చివరికి ఆంధ్ర ఏంటంటే అడ్రస్ లేనిది ఆంధ్ర అనే పరిస్థితి ఎన్నికలైన 10 సంవత్సరాల తర్వాత కూడా, ఇది విభజింపబడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా మనం అక్కడే మిగిలిపోయాం కదా. రైతులు కొంతమంది ఆశపడి ఉండొచ్చు, కొంతమంది ఇంకోటి అయ్యి ఉండొచ్చు, కానీ అందరు నా ఘాటును కట్టలేం కదా. ఎక్కువ మంది అసలు వాళ్ళకి తెలియదు కదా. వెళ్ళి ప్రభుత్వం ప్రతిపాదన పెడితే అందరూ భూములు ఇచ్చి పాపం వాళ్ళు తరాలుగా అనాదిగా వాళ్ళు చేసుకుంటున్న వృత్తిని పక్కన పెట్టి, వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఇస్తే దాంట్లో కుట్ర కోణాలు, కొత్త సిద్ధాంతాలు అన్నీ తీసుకొచ్చి చివరికి ఏ అభివృద్ధి లేకుండా చేసిన ఘనత మందే అని నాకు అనిపిస్తూ ఉంది. దాని మీద మరి ప్రజలు స్పందించుకొని ఉంటారని నేను అనుకోవట్లేదు. మనం చేసిన సకల వ్యవహారాల్లో ఇదొకటి. ప్రజలు రేపు నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకి మైండ్లో ఒక అంశమే కాదు 100 అంశాలు పెట్టుకుంటారు. వాటిలో ఖచ్చితంగా ఇది కూడా ప్రధానమైన అంశమే. మనం తప్పే చేశాము, మాట తప్పాము, మడమ తిప్పాము, ఇవన్నీ జరిగిపోయినాయి. దానికి రీజన్ ఏంటనేది ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు, అది వారికే తెలుసు. ఆయన ఈ రోజుకి చెప్పలేదు కదా. అక్కడ దక్షిణాఫ్రికాలో 3 ఉన్నాయి, ఇక్కడెక్కడ ఇంకెక్కడో ఉన్నాయి. ఈ ఉదాహరణ చెప్పారు తప్పితే భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అనేది మనకు చెప్పలేదు, ఎందుకు అవసరం అనేది మనకు చెప్పలేదు. ముందు ఒకటి కుదురుకున్నాక తర్వాత మీరు రెండోది పెట్టు, మూడోది పెట్టు, ఎన్ని ఫ్యామిలీలు పెట్టినా తప్పులేదు. కానీ అసలు ఒకదానికి గతి లేని మనకి ఒక కుదురుకొని ఒక దశకు వచ్చే దశలో ఆ మొక్కని తుంచి యాగం చేయటం అనేది, ఆ రాజధాని మీద వారు హామీ ఇచ్చారని మాబోటి శాసనసభ్యులను కూడా రకరకాల సందర్భాల్లో మీటు పలాటి పత్రికా సోదరులు అడిగినప్పుడు ఇక్కడే ఉంటుంది బల్లగుద్ది చెప్పాము మేము. తర్వాత వారు నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టాకే మా శాసనసభ్యులందరికీ తెలిస్తే అంతకుముందు ఎవరికి తెలియదు. ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇన్ఛార్జీలు అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చాలా తీవ్రంగా వ్యతిరేకించాను. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారి గతంలో నేను ఒప్పుకున్నాను, ఇక్కడే ఉంటుందని చెప్పి మార్చుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో పార్టీకి, ఈ ప్రాంతానికి, అందరికీ రాష్ట్రానికి తీవ్ర నష్టం అని చెప్పి నేను నొక్కి ఒక్కాణించడం. దాని మీద నా తర్వాత మాట్లాడిన కొడాలి నాని గారు చెప్పారు, కొంతమంది కొద్దిగా పూసుకుంటూ ఒళ్ళంతా పూసుకుంటారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు పార్టీకి అనుగుణంగా, ఆయన మాటలకు అనుగుణంగా వెళ్ళాలి, కానీ మేము ఏదో చెప్పాము, అదేదో చెప్పాము, ఇదేదో చెప్పామని చెప్పి మీరు అంత ఇదే. ఇక్కడ అసలు అసెంబ్లీ కాదు, లెజిస్లేటివ్ క్యాపిటల్ కాదు, ఏమీ లేకుండా తీసేసినా నాకేం అభ్యంతరం లేదు, అది నా నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి వారు చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పిన దాని మీద అంబటి రాంబాబు గారు లేచి, ఇంత 151 సీట్లు గెలిపించుకున్న శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయి, హక్కు, ధైర్యం ఎవరుకున్నాయని చెప్పి అంబటి రాంబాబు గారు నా మీద తీవ్రంగా ధ్వజం ఎత్తారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి కండక్ట్ చేస్తే నేను చెప్పాను, నా వైఖరి నేను చెప్పాను, మీ వైఖరి మీరు చెప్పుకోండి, అంతేగా నా వైఖరి ఖండించాల్సిన అవసరం మీకేం వచ్చింది?
నా మీద మిమ్మల్ని ఉసుగొల్పడానికి కాదు కదా ఇక్కడ పిలిచిందని చెప్పి నేను గట్టిగా సమాధానం చెప్పడం. ఆ తర్వాత నా తర్వాత ఒక మల్లాది విష్ణు గారే లేచి మాట్లాడారు. లేచి నేను అంతకుముందు మాట్లాడితే ఏం చెప్పానంటే ఈ నిర్ణయం పొరపాటు, ఈ నిర్ణయం తప్పు, తప్పదు కాదు కూడదని కనుక అనుకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉంచేసి రాజధాని సెక్రటరియట్ ఎత్తిచేది, కావాలంటే అసెంబ్లీ అక్కడ పెట్టండి, ఆ సెషన్స్ వరకు ఏదో పోవచ్చు రావచ్చు అయిపోద్ది. అంతే తప్పించి సెక్రటరియట్ నుంచి ఇక్కడ నుంచి ఒకటి తరలిస్తే ఈ ప్రాంతానికి లేకపోతే మనకు అందరికీ అన్ని రకాలుగా నష్టం అని చెప్పిన దాని మీద మల్లాది విష్ణు గారు నా తర్వాత మాట్లాడి కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నాను. ఓకే, తప్పదు అనుకుంటే సెక్రటరియట్ ఇక్కడ నుంచి అసెంబ్లీ అక్కడికి మార్చండి తప్పితే మొత్తం మారిస్తే ఇబ్బంది అని ఆయన